దొంగలికూడదు, నీ పొరుగు వారి మీద ఏం పలకూడదండి? అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇక్కడ రెండు మాటలు వస్తున్నాయి, దొంగతనం, అబద్ధం. మరి నేను ఒక్కదాని కోసమే చెప్తాను, ఎందుకంటే చాలా మందికి తెలియదు క్రైస్తవులు అసలు ఎవరు దొంగలు అనేది. క్రైస్తవులు ఎలాంటి దొంగలు అనేది బైబిల్లో క్లియర్గా చెప్పారు.
ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక.